అదమరాజు గారి టీంలో ఏదో యాక్సిడెంట్ అయిందంట. ఆ యాక్సిడెంట్ ఏంది, ఎవడు సావుకి ఏ సావుకి వచ్చింది, అది మనకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది. లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా. వదినా వదినా చెప్పొదినా, ఒక 1000 రూపాయలు ఉంటే రాదు వదినా? ఈ 2 రోజులు ఇచ్చేస్తావు కదా. రేపే ఇచ్చిస్తా. సరే ఇది తీసుకో 1000 రూపాయలు. థ్యాంక్ యూ వదినా. 2 రోజుల తర్వాత రాకపోతే అప్పుడు కనిపిస్తుంది. వస్తే వదినా దాసుకుంది చాలు కానీ దా 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 దా. ఏంది ముందుగాల నా 1000 రూపాయలు. అయ్యో ఇస్తా రాదు. నీ 1000 రూపాయలతో నేను కోటలు కడుతున్నానా, బిల్డింగ్లు కడుతున్నానా? ఏదో తేడాగా ఉందేంటి? నవదీప్ అన్న ఎట్లా తీసుకుంది 1000 రూపాయలు? అంత మంచిగా చెప్పి తీసుకుంది. ఇప్పుడేమో హోటల్ కడుతున్నా, బిల్డింగ్ కడుతున్నా అని అంటుంది. చూసినా నవదీప్ అన్న బిందెక్క ఇచ్చిన 1000 రూపాయలకి నవదీపన్నా అని మాట్లాడుతుంది. చిన్న సెకండ్ లేవురా నీలా. ముందు 1000 రూపాయలు ఇచ్చేసి లేవు. ఎట్లా లేవు? లేవు. తీసుకునేటప్పుడు మంచిగా తీసుకున్నావు కదా, ఇప్పుడు లేవు అని అంటే ఎందుకు? ఉన్నప్పుడు ఇస్తా అని చెప్తున్నా కదా. నా 1000 రూపాయలు నాకు కావాలి. నేను ఇద్దామనే అనుకున్నా. నేను ఇట్లా పెట్టుకుని పోతే ఎండ తాకుతుందని ఇట్లా పోతున్నా. నువ్వు మూసుకొని పోతున్నావు అని అన్నది. నేను ఎందుకు కూకుట్టా? నేను ఏం చేసుకుంటావో చేసుకో. నాకు 1000 రూపాయలు కావాలి. వద్దు, నాకు తీసుకునేటప్పుడు మంచిగా తీసుకున్నావు, ఇప్పుడు నన్ను కొట్టినావు కదా. ఒసేయ్ నీ అక్క పుల్లలు ఇరగటట్టు కొడతానికి ఇయ్య పైసలు పో. నువ్వు ఎట్లా నేను చూస్తా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గడప ముందు తొక్కద్దు. అమ్మ తోడు నీ అమ్మ ఆగే. నువ్వు ఆగో. ఎడా ఎడా గాలి. నీ గడప కాదే, నీ ముఖం కూడా చూడ. నేను నీ ముఖం కూడా చూడనే. పంది బాగుందా? అమ్మా అమ్మా ఏమైంది ఏమైంది ఏమైంది? నన్ను మాటలు అంటుంది. కాదమ్మా, పోయి మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొని వస్తా. జర బండి తాళాలి కాలేవా? ఉన్నాయి. బండి టైర్లు అరుగుతాయి. కాళ్ళతో పో. అట్లా కాదవ్వ, 2 నిమిషాలు ఇస్తా పోయేసి. అరే పోతే పో, లేకపోతే లేదు. నేను అవ్వ పోనాడు. మా అత్తకి మా అవ్వకి లొల్లైంది, కానీ మా అత్త దగ్గర అడుక్కొని తీసుకొని మంచిగా నేను పోతా. అత్త అల్లుడు చెప్పు. జర బండి తాళాలు ఇస్తావా? మార్కెట్ దాకా పోయి కూరగాయలు తీసుకొస్తా. ఇయ్యా. అబ్బా ఇయ్యొచ్చు కదనే. ఎందుకు ఇయ్యాలి నీకు బండి తాళం? నీ కాళ్ళు మొక్కు తీయే. ఇయ్యా ఇయ్యా ఇయ్యా. మా అత్త మా అవ్వ ఒక్కటై ఇస్తలేరు కదా, మా మామ గారిని సెట్ చెప్తా. మామా మామా మామ నమస్తే. నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? బండి ఇస్తావేమో అట్లా బయటకు పోయేద్దామని. అమ్మకైతే ఖాళీలో కొడుతుంది. నీయ వైన్స్ కాడికి పోయి బీర్ తెచ్చుకుందాం అనుకున్నా. వస్తా నీకు కోటర్ తీసుకొద్దాం అనుకున్నా. ఇస్తలేవు కదా, వద్దు. రే ఏం బండి అన్నా? లేదన్నావు కదనే. ఒక నిమిషం అక్కడ ఉన్నది కానీ మీ అత్త చెప్పకు. నా ఖాళీలో కొడుతుంది. కోటర్ అంటే మ్యాటర్ తెగింది, అట్లుంటది. ఏ పోరే ఎక్దమ్ ఉన్నావు. ఆహా మస్తున్నావు. పడిపోతావు. అప్పట్లో పెద్ద మనుషులు ఒక మాట చెప్పారు సార్, ఆడపిల్ల ఎంబడి పడ్డా కానీ నల్ల పిల్ల ఎంబడి పడొద్దన్నారు సార్. ఆ నల్ల పిల్లి కంటే ఆడపిల్ల అనే డేంజర్ ఉంది. దీపికా పిల్లి అయిపోయింది, ఇప్పుడు నేను వచ్చానా? Patient 24 hours important. 24 hours in observation. We have to check patient is very important to us. డాక్టర్ ఏమైంది డాక్టర్? You got heart attack, fever? అబ్బా చిన్న యాక్సిడెంట్ అయింది అంతే డాక్టర్. నువ్వు అన్నదేవా? మీ ఇంట్లో ఎవ్వరు లేరా నిజుండికి? ఉన్నారు. నువ్వు 4 గంటలైతే సస్తారా నాయన? రమ్మని ఎవరినో ఒకని. ఏమైంది అల్లుడు? యాక్సిడెంట్ అయింది మామా. ఏమైంది? ఎందుకు పడేసావు? మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉంది. కలర్ జీరోస్ లేదా? కథ కదిరిద్యా. కనిపిస్తలే, ఏం కనిపిస్తలే? తీయద్ది. డాక్టర్ పడరా? I am the doctor. I studied FRCS, MSCS, CCS, KMA, KKR. All I studied. SRH మర్చిపోయాను. SRH.
ఏడు తాకిందిరా గిడ తాకింది మామ. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా బండి రాదు తోలొద్దని చెప్పినా నేను. ఇంకా అమ్మాయిని చూసిన. అరే అమ్మాయిల జోలి పోద్దురా, అమ్మాయిల జోలి పోతే నాలా తావోతనైతావురా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎన్నిసార్లు నువ్వెందుకు ఏడుస్తున్నావురా? టెన్షన్ పడకు, నేను చూసుకుంటా, నేను బతికిస్తా. ఒక నిమిషం మా. హలో హలో అన్నా. హలో హలో ఆ, ఒకసారి ఇట్రా. ఏడికి నేను చెప్పారా ఏంటి మమ్మీ ఎవడీడు? చెప్పు. మీ కొడుకు ఆ, అయింది. ఏమైంది? అదే అయింది. ఇంక అక్క ఏడున్నావు నువ్వు? హాస్పిటల్కి వచ్చినాదా? వస్తున్నావు. ఏడి ఏడి వచ్చినావా మామ? యాక్సిడెంట్ అయింది మామ. ముందు యాక్సిడెంట్ కోటరేది ఏంట్రా ఇది? హలో అక్క. ఏమైంది? నీ కొడుకు యాక్సిడెంట్ అయింది, జల్దిరా. అరే అది వాటర్ బాటిల్ మొబైల్ ఫోనారా రే? ఆ టచ్ ఫోన్ అది. అయ్యో నా కొడుకా, అమ్మా అయ్యో చచ్చిపోతివా కొడుకా. చచ్చిపోలేదు ఇంకా. నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు అనుకున్నా కొడుకా? అవ్వ, నేను బతికే ఉన్నా. వాడు చచ్చిపోలేడు. ఇంకా బతుకున్నావు అనుకోలేదురా కొడుకా. ఇటు పెట్టు కాలు ఇటు పెట్టు. చచ్చిపోలేడు. బిడ్డ, ఓ బిడ్డ, ఏమైంది? అడుగుపో. అల్లుడు ఇటు గిత్తరా, ఏమైంది? ముసల్దా మొగుడు చంపిందా ఇది? వినపడట్లేవా అంటుండు. చిన్నవా అంటున్నాడు నీ అక్క. పెళ్ళయిందా? నీ దినాలు వేస్తామంటున్నా. నువ్వు వీడెందుకున్నావురా? వాడికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసి నీడే. యాక్సిడెంట్ ఎట్లయిందిరా? మామ ఉన్నాడు కదా, మామ బండి ఇచ్చి కోటర్ తీసుకురమ్మని చెప్పిండు. సిగ్గు ఉందా? మన బండి ఎందుకు ఇచ్చినావు? నేను ఇయ్యలే, వాడే ఎత్తుకపోయిండు. కోటర్ కూడా తెమ్మన్నా అంట కదా, వాడు చెప్తుండు. అన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. వాడే ఏయ్ మామ ఇగో నీ కోటర్. అయిపోయింది నాకు కథం. కోటర్ వచ్చింది, బండి ఏడిపోయిందో అడుగు. బండే గడున్నా చూడుపో. ఇంతనన్నా ఉండాలిరా బండి ఇయడానికి, తీసుకోవడానికి. రేయ్, నువ్వే బీర్ కోసం తీసుకుపోయినావు కదరా? కాదు మామ, నువ్వే కోటర్ తెమ్మన్నావు కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒక్క నిమిషం ఆగుర్రి. ఇక్కడ ఎవన్ బండి ఎవన్ పోయింది, ఎవన్ కొడుతుండు. ఇట్లారా మామ, నేను నీకు ఫోన్ చేసినప్పుడు అరే నా తమ్ముడు నా కొడుకు నేను బండి ఇచ్చుకున్నా అని చెప్పాలి కదా. అది కాకుండా వీళ్ళతో నా కొడుకు నా కల్లుడైతారా. ఏం మాట్లాడుతున్నావురా? యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు విన్నో ఉన్నావా? నేను లేను. నా కొడుకు బండి తీసుకునేటప్పుడు నువ్వు విన్నో ఉన్నావా? నేను లేను. నువ్వు లేనప్పుడు మరి ఇడికి ఎట్లా వచ్చినావు? సైకిల్ ఎక్కి పోతుంటే సంపతో పిల్లగా సంపతో. అయ్యి బాబోయ్. నా కొడుకుకి బండి ఎందుకు ఇచ్చినావు? నువ్వే కూరగాయలకు పంపించినట. నా కొడుకుకి బండి ఎందుకు ఇచ్చినవే? ముందుగా లావు. బండి ఎందుకు ఇచ్చినవే? ఏయ్, నా పిల్లల మీ కొడుకు అద్దు కొట్టా నేను. చచ్చిపోయాను బాబా. తప్పు పని చేసి మళ్ళీ కొట్టించుకుంటా సిగ్గు లేకుండా. నాతో మాట్లాడు. నేను మొగోళ్ళతో మాట్లాడా. హలో ఒక 5 నిమిషాలు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుడు అయిపోయినా చేస్తా. ఒక్క నిమిషం. రే ఓళ్ళకరా ఫోన్ చేస్తున్నావు. హలో ఇప్పుడు రావాల్సిందే మీరు రారి. సార్ వీలే సార్. ఇక్కడ పద్మ అంటే ఎవరు? ఏమైనా ఎక్క పోనాడు. నువ్వే ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి పోనాడు. 9393 బండి నెంబర్ వల్లి. మనదే చెప్పా, మనదే. ఆ బండి మీద యాక్సిడెంట్ అయింది, వాడు కోమాలు ఉన్నాడు, నీ మీద కేసు బుక్ అయింది. దా అయిపోయింది నాకు కథం. కానిస్టేబుల్ అన్నాడు. అదే నా పిల్ల. విన్ తీసుకోవాలి. అరే దాని బండి రాది. ఏమన్నా ఉంటే స్టేషన్ మాట్లాడుకోండి సార్. నడురి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మ్యూజిక్ లవరా? ఈ సాంగ్స్ వినండి, చాలా బాగుంటాయి. నువ్వు డాక్టర్ కదారా? అరే ఐఎమ్ నాట్ డాక్టర్, ఐఎమ్ మెంటల్. దిస్ ఇస్ మెంటల్ హాస్పిటల్. నాకు అర్థం కాలేదు సార్. నడు పో. ఈ అబ్బా అనవసరంగా వచ్చిన పాటేరు కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాను.